దేశంలో అదానీ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. ఒక పారిశ్రామికవేత్తగా ఆయనకు ఉండేటటువంటి సంబంధాలు, ఆయనకు కేంద్ర పెద్దలతో ఉండేటటువంటి సాన్నిహిత్యము, గుజరాతీ కనెక్షన్లు గడిచిన 10 ఏళ్ల కాలంలోనే ప్రపంచ కుబేరుల్లో ఒక్కరిగా మారిపోయినటువంటి అదానికి ఎవరైనా అడ్డు చెప్పడం అంటే ఒక సాహసోపేతమైనటువంటి చర్య కిందే లెక్క. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాలు లేదంటే బీజేపీ మిత్రపక్షాల అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే ఆయన మాటకు ఎదురు తిరుగు ఉండదనే చెప్పాల్సి ఉంటుంది. ఆ రకమైనటువంటి అదానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన స్పీడ్కి బ్రేకులు పడుతున్నాయా అంటే ఒక విచిత్రమైనటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఇందుకు చంద్రబాబు నాయుడు అంటే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అడ్డుచక్రం, అదానీ స్పీడ్కి అడ్డుచక్రం వేయగలిగారా? ఇది ఒక స్పీడ్ బ్రేకరా లేదంటే ఒక శాశ్వతమైనటువంటి బ్రేక్ వేయడం సాధ్యమవుతుందా? ఎంతకాలం పాటు ఆయన ఇన్ఫ్లుయెన్స్ని అడ్డుకోగలుగుతారనే చర్చ నడుస్తూ ఉంది. ఇది 1,25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆంధ్రప్రదేశ్ పవర్కి సంబంధించినటువంటి కాంట్రాక్టు 25 సంవత్సరాల కాల వ్యవధిలో. ఈ కాంట్రాక్ట్ కుదిరింది కూడా నిజానికి చంద్రబాబు నాయుడు టైంలో కాదు, జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో భాగస్వామి కాదు, ఏమీ కాదు. అయినప్పటికీ కూడా అదానీకి కేంద్ర పెద్దలతో ఉండేటటువంటి సాన్నిధ్యం కావచ్చు, లేదంటే అదానీకి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అత్యధికమైనటువంటి రేట్ ఇస్తూ అదానీ నుంచి సోలార్ పవర్ కొనడానికి 25 ఏళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. అది నిజానికి అప్పట్లో తెలుగుదేశం పార్టీ చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా రాష్ట్ర ప్రజల మీద 25 ఏళ్ల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతుందంటూ చాలా ఆందోళన చేసింది, ఉద్యమం చేసింది. తర్వాత చూస్తే కనుక ఈ అదానీ కంపెనీ ఈ ఒప్పందం కుదుర్చుకోవడంలో భారీ ఎత్తున కరప్షన్ చేసింది, అంటే అవినీతిని ప్రోత్సహించి కమిషన్లు ఇచ్చి కాంట్రాక్ట్ను పొందింది అంటూ నిఘా సంస్థలు లేదంటే విచారణ దర్యాప్తు సంస్థలు తేల్చి చెప్పాయి. ఇది భారతదేశంలో దర్యాప్తు సంస్థలు ఏవి కూడా అదానీ జోలికి వెళ్ళేటటువంటి సాహసం చేయవు. అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేటటువంటి సంస్థ స్పష్టమైనటువంటి ఆధారాలతో 1,750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి వ్యక్తికి చేరాయి, అందువల్లనే ఈ ఒప్పందం కుదిరింది అనేటటువంటి వివరాలను వెల్లడించింది. అంతేకాకుండా విచారణ ముందుకు తీసుకెళ్తున్నట్లుగా కూడా ప్రకటించింది. అది నిజానికి ఎందుకు అమెరికా సంస్థ ఈ విచారణని చేపట్టిందంటే అమెరికాలో ఈ సంస్థకు సంబంధించి అదానీ సంస్థకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ని ఫ్లోట్ చేశారు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ని అక్కడ కూడా ఒక కంపెనీని పెట్టి దాని నుంచి నిధులు సమీకరించి దారి మళ్లించారనమాట. ఆ దారి మళ్లించినటువంటి వ్యవహారం మీద అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ చేసి ఆంధ్రప్రదేశ్లో 1,750 కోట్ల రూపాయలు కరప్షన్ ఇచ్చారు ఈ కంపెనీ అని చెప్పింది. అంటే అప్పుడు అంత పెద్ద కాంట్రాక్ట్ అంటే తీసుకున్నటువంటి కీలకమైన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా వ్యవహారాలు నడిపిన వ్యక్తి కనుక సహజంగానే జగన్మోహన్ రెడ్డి వైపే అన్ని వేళ్లు చూపుతాయి. దీనిని బహిరంగంగా ఎన్నికలకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ తెలుగుదేశం పెద్ద రచ్చరచ్చ కిందే చేసింది. అయినప్పటికీ ఇప్పుడు తెలుగుదేశం 1.5 ఇయర్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సోలార్ పవర్ కొనడం విషయంలో మాత్రం కాంట్రాక్ట్ని వెనక్కి వెళ్ళలేదు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ నుంచి తప్పుకునేటటువంటి ఉద్దేశం లేదన్నట్లుగానే చంద్రబాబు నాయుడు చెప్పారు. తాము నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది, 3,000 కోట్లు 4,000 కోట్లు, అది చెల్లించలేము కనుక ఈ కాంట్రాక్ట్ను కొనసాగిస్తామన్నట్లుగా చంద్రబాబు నాయుడు చెప్పారు. నిజానికి 25 ఏళ్ల కాల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయలు అదనపు భారం వేయడం మంచిదా, 3,000-4,000 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించడం మంచిదా అంటే ఎవరికైనా స్పష్టంగా అర్థమైపోతుంది. అంతేకాకుండా ఈ కరప్షన్ కి సంబంధించి విచారణ చేపట్టుంటే గనక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అదానీ సంస్థ వెనక్కి వెళ్లి ఉండేది. కానీ అదేమీ చేయకుండా కేంద్ర పెద్దలతో గొడవ ఎందుకు అన్న ఉద్దేశంతో అదానీ సోలార్ పవర్ కి సంబంధించి ముందుకు తీసుకెళ్తారని అనుకున్నారు. కానీ తాజాగా ఏమి అంతర్గతంగా ఏం చోటు చేసుకుంది, పరిణామాలు ఏంటి అన్న విషయం పూర్తి స్థాయిలో వెలుగులోకి రాకపోయినప్పటికీ ఇప్పుడు అదానీ సంస్థ ఆంధ్రప్రదేశ్కి సోలార్ పవర్ని సరఫరా చేయడానికి మధ్యవర్తిగా అంటే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సెకి మధ్యవర్తిగా ఉంటూ అదానీ నుంచి సోలార్ పవర్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ఇస్తుందన్నమాట. 7,000 మెగావాట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 2024లోనే 3,000 మెగావాట్లు ఇస్తారన్నారు. కానీ రెడీ కాకపోవడం వల్ల ఇప్పుడు మార్చి నుంచి మేము సరఫరా చేస్తామంటూ ఇంధన శాఖ అంటే ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ తోటి సంప్రదింపులు జరుపుతూ లేఖలు రాస్తుంది సెకి అంటే
అంటే అదాని సంస్థ తరపున వ్యవహరించేటటువంటి కేంద్ర సంస్థ. ఇప్పుడు అది మేము తీసుకోవాలా వద్దా అనే విషయంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మళ్ళీ సెకీకే లెటర్స్ రాస్తుంది ఇంధన శాఖ. ప్రధానంగా ఈ కాంట్రాక్ట్లో ఇది గుజరాత్లో తయారయ్యేటటువంటి సోలార్ పవర్ గుజరాత్ నుంచి ఇక్కడికి అంటే ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ కాస్ట్ అంటే చాలా పడుతూ ఉంటుంది. అంటే ఇతర రాష్ట్రం నుంచి రావడానికి ట్రాన్స్మిషన్ కాస్ట్ చాలా పడుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్మిషన్ కాస్ట్ని ఎవరు భరిస్తారు? ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకుండా అయితే తీసుకుంటాము. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి తోటి ఒప్పందం కుదిరినటువంటి సందర్భంలో యూనిట్కి ₹2.49 మేరకు ఈ కాంట్రాక్ట్ కుదిరితే ₹2.49 అంటే రీజనబుల్ ప్రైస్ అన్నట్టుగానే చెప్పారు. కానీ ఈ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ కాస్ట్ మాత్రము దానికి రెట్టింపు ఉంటుంది. అందువల్లనే ఈ యూనిట్ ఖర్చు ₹5 పైచిలుకు పడుతుంది. పైపెచ్చు సోలార్ పవర్ అనేటటువంటిది ఏటా దాని విలువ తగ్గుతూ ఉంటుంది. ఒక 20 ఏళ్ల కాల వ్యవధిలో అది 70 పైసల వరకు కూడా రావచ్చు యూనిట్ అనేటటువంటి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ₹2.49 ఇప్పుడు కొన్నప్పటికీ నష్టం లేదు. కానీ ఇది ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ కాస్ట్ అనేటటువంటి దాన్ని ఎవరు భరిస్తారనేది, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ కాస్ట్ భరించాల్సినటువంటి అవసరం లేదంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో దీన్ని సపోర్ట్ చేసుకుంది తమ ఒప్పందాన్ని. కానీ ఇప్పుడు అదే ప్రధానమైనటువంటి లింకుగా పెడుతూ అదే ఒక సమస్యగా సృష్టించడం ద్వారా ఇప్పుడు సోలార్ పవర్ కొనడానికి ఇది ఈ క్లారిటీ ఇవ్వండి, ఈ క్లారిటీ ఇస్తే కనుక మేము కొనడానికి సిద్ధంగానే ఉన్నామంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సెకీకి అదాని పవర్కి స్పష్టం చేసింది. ఇప్పుడు ఇది పీటముడి కింద. ఎందుకంటే వన్స్ అక్కడి నుంచి తీసుకుంటే కనుక సరఫరా ఖచ్చితంగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ కాస్ట్లు కూడా వేస్తే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అది ఒకసారి ఈ కాంట్రాక్టు మొదలైందంటే ఖచ్చితంగా 25 ఏళ్ల కాల వ్యవధిలో ₹1,25,000 మేరకు అదనంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సంస్థకి చెల్లించాల్సి ఉంటుంది. అందుకనే మొదటే ఈ క్లారిటీ తెచ్చుకోవడానికి కొంత రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక సాహసం చేస్తూనే అదానీ సంస్థకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ సెకీతో డీల్ చేస్తోంది. ఇది ఎంతవరకు దీనిని తన స్టబర్న్ డెసిషన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలబెట్టుకోగలుగుతుంది? ఒకవేళ ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకపోతే కొనడం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనదాయకమే. ట్రాన్స్మిషన్ కాస్ట్ కూడా కలిసిందంటే కనుక ఆంధ్రప్రదేశ్ చాలా తీవ్రంగా నష్టపోతుంది. ప్రతి ఏటా దాదాపు ₹5,000 మేరకు నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, దుస్థితి, కేంద్రంలో తనకు ఉండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఈ సంస్థని ప్రశ్నించడం ద్వారా కొంతమేరకు బేరసారాలకి అవకాశం ఇచ్చేటటువంటి ధోరణిలో ఎనర్జీ డిపార్ట్మెంట్కి సూచనలు ఇచ్చారని తెలుస్తోంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడుకోవడానికి, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మీద అదనపు భారం వేయకుండా ఉండడానికి ఈ సోలార్ పవర్ విషయంలో అదానీని కొంచెం పక్కన పెట్టడం అనేటటువంటిది ఒక సముచితమైన నిర్ణయం అవుతుంది. కానీ ఎంత మేరకు అంటే నరేంద్ర మోడీ చూస్తూ ఊరుకుంటారా? నరేంద్ర మోడీ జోక్యం చేసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు తన డెసిషన్ పట్ల స్టబర్న్గా ఉంటూ అదానీ పవర్ని కొనడానికి దూరంగా ఉంటారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.